సో ముఖ్యంగా చూసుకుంటే ప్రకాష్ రాజును చంపితే నేనే ఏమన్ అని చెప్పేసి ఒక బీజేపీ జిల్లా నాయకుడు అన్నటువంటి మాట అది. ఎందుకు అన్నాడు అని అంటే లక్ష్మణుని లక్కీ అని అంటే ఎవరో చిన్న చిన్న పిల్లగాడు పుస్తకం రాసినాడు రామాయణం మీద, అంతా వక్రీకరించి చీప్ నరేటివ్ తోటి చేసిండు. వాస్తవానికి చీప్ అనే ఉంది. ఎందుకు అని అంటే రామాయణాన్ని గౌరవించి రాముని దేవుడిగా మొక్కేటటువంటి సమాజంలో మనం ఉన్నాం. సో ఓకే, ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఇతరుల మనోభావాలను, వ్యక్తిగత అభిప్రాయాలను కించపరచకుండా బతకాల్సిన అవసరం సమాజంలో ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ భిన్న సంస్కృతులతోటి భారతదేశం ఉన్నది అనన్నా, భారతదేశ ప్రజలు ఉన్నారు అనన్నా, దానికి నిదర్శనం ఇటువంటివి. అంటే ఒకరినొకరు గౌరవించుకోవడం. ఇప్పటిదాకా కూడా మీరు గమనిస్తే ఊర్లలో ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, హిందువులు ఉంటారు, మళ్ళీ అందులో వివిధ కులాలకు సంబంధించినటువంటి వ్యవస్థలు ఉంటాయి. అయినా కూడా వరుసలు పెట్టుకొని పిలుచుకుంటారు. ఎందుకు అంటే తారతమ్యతలు లేవు. నువ్వు గౌరవిస్తావు, వాడు వీడిని గౌరవిస్తాడు, వీడు వాడిని గౌరవిస్తారు, ఒకరినొకరు మంచిగానే ఉంటారు. కానీ అలా పరిస్థితి అట్లా లేకుండా పోయింది. ఎందుకు అంటే కొంతమంది వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వీళ్ళు ఇట్లా చేస్తారు. సో ఇక్కడ ప్రకాష్ రాజుది ఘోరంగా ఆయన చేసింది తప్పే కానీ కాదండి. కానీ ఆయన పేరేమో ఉంది, నేను మర్చిపోయినా, దయచేసి నన్ను క్షమించాలి. ఆయన ఏమంటాడు అనంటే ప్రకాష్ రాజుని చంపితే ఏమనగా నేను ఉంటా అని అంటాడు. ఎవరన్నా చంపురి ఏమనగా నేను ఉంటా అంటే అక్యూజ్డ్ నెంబర్ 1 నేనే వేసుకుంటా నేరమని అంటాడు. నేను అంటున్నా, నువ్వే పోయి చంపు. నీకు అంత గర్జు ఉంటే, నీకు అంత దేశభక్తి ఉంటే, నీకు అంత మతం మీద ప్రేమ ఉంటే, నీకు అంత హిందుత్వం మీద నీకు ఆకాంక్ష ఉంటే నువ్వే పోయి చంపు. ఎవడో చంపితే నువ్వెందుకు? చట్టంలా ఎవడో చంపిన దానికి నిన్ను ఏమైనా ఎందుకు పెట్టుకుంటారు? రెచ్చగొట్టే మాటలు ఎందుకండి? తప్పు కదా అది. ప్రకాష్ రాజు ఫాల్తు మాటలే మాట్లాడిండు, ఫాల్తు వ్యాఖ్యలే చేసిండు, అవుల మాటలే మాట్లాడిండు, దాన్ని సమర్థిస్తలేను. ఈ రెచ్చగొట్టే వ్యవస్థ ఎందుకు అంటున్నా. ప్రకాష్ రాజును ఎవరో అనామకుడు పోయి నువ్వు అన్న మాటకు రెచ్చిపోయి చంపిండే అనుకుందాం. జైల్లో పోయేది ఆయననా నువ్వా? నేను A4 A3 వేస్తారు నీకున్న పైసలకు, నీకున్న పలుకుబడికి, నీకున్న వ్యవస్థకు. మరి నీకే అంత ఉంటే నువ్వే పోవచ్చు కదా. ఈ ప్రేరేపితాలు ఎందుకు? అవతల వ్యక్తుల్ని ఎందుకు బదనాం చేసి ఆగం పట్టించి వాళ్ళ జీవితాలు చిన్న భిన్నం చేస్తారు? మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదన్నా వివాదాస్పద వ్యాఖ్యలు జరిగినప్పుడు అప్పర్ లేయర్లో ఉన్న వాళ్ళకి ఏం కాదండి, ఈ లోయర్లో ఉన్న వాళ్ళే ఇబ్బంది పడి కొట్టుకొని చచ్చిపోవాలి. వీళ్ళే సావు దాకా పోయి, సావాంచుల దాకా పోయి రావాలి. ఏమవుతుంది? ఏమన్నాడు ప్రకాష్ రాజు అని అంటే స్టోరీ అంతే చెప్తా. ప్రకాష్ రాజు క్లియర్గా ఒక సభ నిర్వహిస్తే ఆ సభలో మాట్లాడుతూ ఒక పుస్తకాన్నట రామాయణం మీద చిన్నపిల్లలు రాసిరట. ఆ చిన్నపిల్లలు రాసినటువంటి పుస్తకాన్ని వక్రీకరిస్తూ అందులో ఏముంది అని అన్నది ఆయన చెప్తాడు. అంటే రాముడు, లక్ష్మణుడు, సీత పోతా ఉంటే, ఇది దక్షిణ భారతదేశంలో తిరుగుతా ఉంటే ఇక్కడ ఎన్నో ఆకలి పనులు కనబడితే ఆడికి పోయి తినాలి అని లక్ష్మణుడు అడిగితే వద్దు లక్ష్మణ అని జనరల్గా ఈ కనబడేసినట్టు, కానీ వద్దు లక్కి, నో లక్కి అని అన్నాడట. ఇటువంటి వక్రీకరించి చేసి. సో ఆ పొలం ఎవరిదట, తోట ఎవరిదట, ఆమె పేరు రావణాసురి సిస్టర్ ఆమెదట. సో రావణాసురుడు వస్తాడట, ఏదేదో చెప్తాడు ఆయన. రావణాసురుడు తింటే మాయితీ చెల్లి అని అంటాడట, డిస్కౌంట్ ఇవ్వాలకు అని అంటాడట. ఇక ఈ కన్వర్జేషన్ చెప్పాడు. అంటే చీప్ కన్వర్జేషన్. అసలు రామాయణానికి అసంబంధం ఉన్నటువంటి కన్వర్జేషన్ ఒకటి తీసుకొచ్చి తను చెప్పడం జరిగింది. సో ఓకే, కాకపోతే ఇందులో వాడినటువంటి పదజాలం ఏదైతే ఉందో, అంటే రాముడు రావణుని లక్కీ అనడము, లేకపోతే ఇటువంటి అన్ని కూడా కొంత ఇబ్బంది కలిగించినటువంటి అంశాలు. సో కాబట్టి ఏంటి అంటే నేను ఒకటి చెప్తా, ఎవరి మనోభావాలు వారయి, ఎవరి అభిప్రాయాలు వారయి, ఎవరిని గౌరవించుకుంటారో వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. అది అవతల వాళ్ళని కించపరిచే హక్కు కానీ, అధికారం కానీ నీకు కానీ, నాకు కానీ, ప్రకాష్ రాజుకి కానీ, మోడీకి కానీ, రేవంత్ రెడ్డికి కానీ ఎవరికి ఉండదు. ఇది ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాము. అర్థమవుతుందా? వాక్చాతుర్యం హక్కు నీకుంటది, నాకుంటది. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు నాకుంటది, నీకుంటది. కాకపోతే అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా బతకాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది స్వతంత్ర భారత్. అర్థమవుతా ఉందా? నేను ఇద్దరు చెప్తా ఉన్నా, ప్రకాష్ రాజును చంపమన్నోడే పోయి చంపాలి, ఎవడో పోయి చంపితే నువ్వు ఏమని ఉండు కాదు. ప్రకాష్ రాజు నువ్వు చంపేదాకా తెచ్చుకోకు, అడ్డమైన మాటలు మాట్లాడకు, అనవసరంగా నీకున్న పరువు తీసుకు. నువ్వు యాజ్ ఏ యాక్టర్గా ఈ సినిమా వాళ్ళకి ఏం జరుగుతుందో ఏమో అర్థం కాదు. మీరు మంచిగా పేరు ప్రతిష్టలు సంపాదించిన తర్వాత మీరు అడ్డదారులు దొక్కుతారు. ఎందుకు జరుగుతుందో ఏమో అది అంటే నిలుపుకోరు. కారణం ఏందో అర్థం కాదు.
ప్రకాష్ రాజ్ అంటే ఒక మల్టీ క్యారెక్టర్స్ అవలీలగా చేయగలిగేటటువంటి ఒక వ్యక్తిగా మీకు 2 తెలుగు రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో మంచి పేరుంది. అర్థమైందా? ఎందుకు ఈ చిల్లరమల్లర వ్యాఖ్యలు అన్ని చేసి ఆగమైపోతారు అనవసరంగా? ఏవో చిన్న చిన్న బుడ్డ సినిమాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. టాప్ హీరోలతోటి మీరు ఉద్దండలుగా తీసినటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు చిన్న చిన్న సినిమాలు ఏదో ఇట్లా కనిపించి ఒక క్యారెక్టరే లేని సినిమాలు. నేను మొన్న ఏదో సినిమా చూసిన, బాగుంది, డెకాయిట్. ఆ అరవిష్ సినిమాలు బాగుంటాయని పోయి చూస్తే ఆయన వాళ్ళ ఒక హాస్పిటల్లో ఉన్నారు. నార్మల్ సాదా సీదాగా నాకు తెలిసి ఓ 20 నిమిషాల క్యారెక్టర్ కూడా లేదు ప్రకాష్ రాజ్. కించపరుస్తలేను మరి చెప్తున్నా.